మీ పిల్లలకి జేఈ వ్యాక్సిన్ వేయించారా? అసలు వాట్ ఈస్ జేఈ? జేఈ స్టాండ్స్ ఫర్ జాపనీస్ ఎన్కెఫలైటిస్. జాపనీస్ ఎన్కెఫలైటిస్ అనేది ఇట్స్ అ వైరల్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్. This is a 1-year-old healthy baby came for vaccination. Coming to Japanese encephalitis, దీన్నే మెదడు వాపు అని అంటారు మన టెర్మినాలజీలో. అండ్ ఏంటి అంటే 15 years లో పిల్లలకి చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. అండ్ పర్సే ఇట్స్ అ రేర్ ఇన్ఫెక్షన్, కానీ వచ్చిందంటే సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో 25% ఆఫ్ ద చిల్డ్రన్ విల్ ఈవెన్చువల్లీ డై అండ్ 50% ఆఫ్ ద చిల్డ్రన్ విల్ హ్యావ్ రెసిడ్యువల్ న్యూరాలజికల్ ఎఫెక్ట్స్ లైక్ చెయ్యి పనిచేయకపోవటం, కాలు పనిచేయకపోవటం, లేదంటే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అనేవి మిగిలిపోవచ్చు లైఫ్ లాంగ్. సో ఇట్స్ సచ్ ఎ సీరియస్ ఇన్ఫెక్షన్. సో వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్ ఫర్ దిస్ ఇన్ఫెక్షన్. సో వ్యాక్సిన్ అనేది 90% ఎఫికసీ ఉంటుంది. 2 dose షెడ్యూల్ ఉంటుంది వ్యాక్సిన్ కి విత్ 1 month గ్యాప్. సో ఇప్పటి వరకు జేఈ వ్యాక్సిన్ వేయించుకోకపోయినట్టయితే ఇప్పుడే వెళ్ళి వేయించుకోండి ఫర్ యువర్ చిల్డ్రన్. అండ్ ఎండమిక్ ఏరియాస్ అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాస్ లైక్ ఆల్మోస్ట్ మన 2 తెలుగు స్టేట్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ విల్ కమ్ అండర్ ఎండమిక్ రీజన్. అండ్ లేదంటే ఎండమిక్ ఏరియాస్ కి ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే వాళ్ళు, టిక్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్, మస్కిటోస్ ఎక్కువ ఉండే ఏరియాస్, లేదంటే ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా ఉండే వాళ్ళు, ఓపెన్ ఫీల్డ్స్ లో ఎక్కువగా తిరిగే వాళ్ళు, అవుట్డోర్స్ ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకు దిస్ ఈజ్ ఎ మస్ట్ వ్యాక్సిన్. థ్యాంక్ యూ.